రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 6 రోజుల్లోనే 7,770 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తోందన్నారు. ఒకేసారి 2 లక్షల లోపు రుణమాఫీ చేశామని 6 రోజుల్లోనే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేశామని చెప్పారు. ఇదంతా చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు కొత్త డ్రామాలకు లేపారని విమర్శించారు తుమ్మల. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న భూములకు రైతు భరోసా ఇవ్వటం లేదన్న ఆరోపణలపై స్పందించారు మంత్రి తుమ్మల. ఓఆర్ఆర్ లోపల ఉన్న 2,18,000 ఎకరాల్లో దాదాపు 93,000 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు సాగుకు అనువుగా గాని భూములు ఉన్నాయని తెలిపారు. ఆ భూములకు తప్ప సాగులో ఉన్న మిగతా 1,20,000 ఎకరాలకు రైతు భరోసా ఇస్తామన్నారు. 2-3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని తెలిపారు. సాగు భూములకే రైతు భరోసా ఇవ్వాలన్న ప్రభుత్వం ఆలోచనను కూడా బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని అన్నారు తుమ్మల. కోతల ప్రభుత్వం అనే బీఆర్ఎస్ పార్టీని రైతులు ప్రజలు తిరస్కరించారని, ఇక ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు మరిచినట్టున్నారని విమర్శించారు. రైతుల తరపున పేటెంట్లు తమకే ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలు ప్రవర్తిస్తున్నాయన్నారు. ఇక వారి హయాంలో అమలు చేసిన రుణమాఫీని గుర్తు చేసుకుంటే రైతులు ముందుకు రావడానికి కూడా మొహం చెల్లదని అన్నారు. ఇక రైతు బంధు నిధులను ఎన్ని నెలల పాటు వేశారో ఒక్కసారి తిరిగి చూసుకోవాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు మంత్రి. ఖర్చు చేసే ప్రతి పైసాను సద్వినియోగం చేయాలన్నదే ప్రభుత్వం ఆలోచన అని చెప్పారు తుమ్మల.